Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి కంటిన్యూషన్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనం కంటిన్యూషన్ వీడియోస్లో మనం ఆల్రెడీ బోధనా పద్ధతులకు సంబంధించి ఇంట్రడక్షన్, నిర్వచనాలు, తర్వాత క్రీడా పద్ధతికి సంబంధించి ఒక వీడియో, దాని తర్వాత కిండర్ గార్డెన్కి సంబంధించి ఒక వీడియో, ఇది వచ్చేసి మాంటిసోరీకి సంబంధించిన వీడియో. ఇప్పుడైతే మనం మాంటిసోరీ పద్ధతికి సంబంధించి కంటెంట్ అయితే చూద్దాం. మాంటిసోరీ పద్ధతి ఇటలీ దేశానికి చెందిన మేరీ మాంటిసోరీ ఈ విధానాన్ని రూపొందించి అమలుపరిచారండి. ఈ మాంటిసోరీ పద్ధతిని రూపొందించినది వచ్చేసి మేరియా మాంటిసోరీ. ఈమె వచ్చేసి ఇటలీ దేశం. ఈమె వృత్తిరీత్యా చిన్నపిల్లల మానసిక వైద్య నిపుణురాలు. ఈమె వృత్తి వచ్చేసి మానసిక వైద్య నిపుణురాలు. ఈమె మొదట వచ్చేసి ఇటలీ దేశంలోని రోమ్ అనే నగరంలో ఎడ్వర్డ్ సీజర్ చే నిర్వహించబడే బదిరాంధులు, మానసిక వికలాంగులు ఉన్నటువంటి పాఠశాలలో వైద్యురాలుగా పనిచేసి అక్కడున్న విద్యార్థులను నిశితంగా పరిశీలిస్తూ బోధనపై ఆసక్తిని ఆమె ఏర్పరచుకుంది. యాక్చువల్గా ఆమె వృత్తి వైద్యం, బట్ ఆమె అక్కడున్న విద్యార్థులను పరిశీలిస్తూ బోధనపైన ఆసక్తిని ఏర్పరచుకుంది. 1907లో శాన్లో రోండో అనే ఒక ప్రాంతంలో మొదటగా మాంటిసోరీ ఒక పాఠశాలను అయితే స్థాపించింది. ఈమె స్థాపించిన పాఠశాలలన్నీ కూడా 8,000 ఉన్నాయన్నమాట. మాంటిసోరీ పాఠశాలలు నేడు 8,000 నడుస్తున్నాయి. వాటన్నింటినీ సమన్వయం చేయడం కోసం 1929లో ఏఎంఐ అంటే అసోసియేట్ మాంటిసోరీ ఇంటర్నేషనల్ను ఏర్పరిచింది. 1929లో ఇంద్రియ శిక్షణీయ విద్య అని అభిప్రాయపడిన విద్యావేత్త మేరియా మాంటిసోరీ. జ్ఞానేంద్రియాలే విజ్ఞాన సముపార్జనకు సింహద్వారాలు అని అభిప్రాయపడిన విద్యావేత్త కూడా మనకు మేరియా మాంటిసోరీ. ఆధునిక మానసిక శాస్త్రం ఈ పద్ధతికి ఆధారం. ఈమె ప్రారంభించిన మాంటిసోరీ పద్ధతి వచ్చేసి ఆధునిక మానసిక శాస్త్ర పద్ధతికి ఆధారం అన్నమాట. విద్యార్థులలోని వైయక్తిక భేదాలు, ఆసక్తులను మొదలైన విధానాలను అనుసరిస్తూ బోధన అయితే జరుగుతుందన్నమాట. బోధనకు నిర్ణీత కాల వ్యవధి అంటూ ఏం లేదు. విద్యార్థి స్వయం కృషికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. శిశువు శారీరక మానసిక అభివృద్ధి, సాంఘిక వికాసం, స్వీయ అభివృద్ధి, స్వేచ్ఛా స్వాతంత్రాలు, కర్మేంద్రియ శిక్షణ అనేవి ఈ పద్ధతిలోని మౌలిక. మేరియా మాంటిసోరీ పద్ధతిలోని మౌలికాంశాలను చూసినట్టయితే బోధనకు నిర్ణీత కాల వ్యవధి అంటూ ఉండదు. విద్యార్థి స్వయం కృషికి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. శిశువు శారీరక మానసిక అభివృద్ధి మరియు సాంఘిక వికాసం, స్వీయ అభివృద్ధి, స్వేచ్ఛా స్వాతంత్రాలు, కర్మేంద్రియ శిక్షణ అనేవి ఈ పద్ధతిలోని మౌలికాంశాలు. ఇంకా వచ్చేసి వస్తువులు, పనిముట్లు ఉపయోగించే విధానం, దేహ పారిశుద్ధం, ఇంద్రియ శిక్షణ, సామాన్య లోక జ్ఞానానికి సంబంధించిన అంశాలు బోధనా అంశాలు. అంటే వీళ్ళు బోధించేవి ఏంటంటే వస్తువులు కానీ పనిముట్లను కానీ ఏ విధంగా ఉపయోగించాలి, వాళ్ళ దేహాన్ని ఏ విధంగా పరిశుద్ధం చేసుకోవాలి, ఇంద్రియాలకు శిక్షణ, సామాన్యంగా లోక జ్ఞానానికి సంబంధించిన అంశాలు. అంటే జస్ట్ వాళ్ళతో పక్కన వాళ్ళతో మాట్లాడేది ఏ విధంగానే సామాన్య లోక జ్ఞానానికి సంబంధించిన అంశాలు మాత్రమే బోధిస్తారనమాట. బాలబాలికలకు స్వేచ్ఛగా స్వశక్తితో జ్ఞానాన్ని పొందుతారు. ఈ విధానంలో ఉపాధ్యాయునులు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ వచ్చేసి పిల్లలు స్వశక్తితో జ్ఞానాన్ని అయితే పెంపొందించుకుంటారు. ఇక్కడ టీచర్స్ వచ్చేసి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారనమాట. జ్ఞానేంద్రియ శిక్షణ కోసం, కండర శిక్షణ కోసం మేరియా మాంటిసోరీ క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇక్కడ క్రీడలకు ఎందుకు ప్రాధాన్యం ఇచ్చిందంటే జ్ఞానేంద్రియాలు ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటి శిక్షణ కోసం, కండర శిక్షణ కోసం మేరియా మాంటిసోరీ క్రీడలకు అయితే ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ఈ పద్ధతిని మేరీ మాంటిసోరీ క్రీడా పద్ధతి అని అయితే అంటారనమాట. విద్యార్థికి శిక్షణ ఇవ్వటం కోసం మాంటిసోరీ ప్రవేశపెట్టిన ఉపకరణాలే ఉపదేశాత్మక పరికరాలు. ఉపదేశాత్మక పరికరాలు ప్రవేశపెట్టిన బోధనా పద్ధతి క్రింది వానిలో ఏది? ఉపదేశాత్మక పరికరాలను ప్రవేశపెట్టిన బోధనా పద్ధతి ఏది అంటే మాంటిసోరీ బోధనా పద్ధతి అండి. పాఠశాలలో వేరువేరు గదులు ఉండాలి అని చెప్పినది కూడా ఫస్ట్ టైం ఈమెనే, మేరీ మాంటిసోరీ. మేరీ మాంటిసోరీ పద్ధతిలో పాఠశాలలో వేరువేరు గదులు ఉండాలని మొదటగా చెప్పినది మేరీ మాంటిసోరీ. విద్యార్థి యొక్క శారీరక అభివృద్ధి కొలవడానికి పీడోమీటర్ను వినియోగించాలని సూచించినది కూడా మేరియా మాంటిసోరీ. ఈమె ఉపాధ్యాయురాలు కాకముందు వైద్యురాలు కాబట్టి విద్యార్థి యొక్క శారీరక అభివృద్ధి కొలవడానికి పీడోమీటర్ని సూచించింది.
మాంటిసోరీ విద్యా విధానంలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జ్ఞానేంద్రియ శిక్షణ. జ్ఞానేంద్రియానికి ప్రత్యేకమైన శిక్షణ అయితే ఉంటుందండి. సెకండ్ వన్ వచ్చేసి చలన నాడుల శిక్ష. ఈ చలన నాడుల శిక్షకే మరొక పేరు కండర శిక్షణ. ఇందులో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సూక్ష్మ కండరాల శిక్షణ, 2 వచ్చేసి సూక్ష్మ కండరాల శిక్షణ. స్థూల కండరాలకు సూక్ష్మ కండరాలకు ఇచ్చే శిక్షణ చలననాడుల విద్యలో ఉంటాయన్నమాట. స్థూల కండరాల శిక్షణ అంటే ప్రతి శరీర భాగానికి ప్రత్యేకమైన శిక్ష అనేది ఉంటుంది. సూక్ష్మ కండరాలు అంటే చేతివేళ్లకు మాత్రమే ఇచ్చే శిక్షణనే సూక్ష్మ కండరాల శిక్షణ అని అయితే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ గణిత జ్ఞానం. ఈ గణిత జ్ఞానంలో వీళ్ళకి ఏం నేర్పిస్తారంటే 3వ ఎక్కాన్ని నేర్పిస్తారు. 10లోపు సంఖ్యలను ఏ విధంగా కూడాలో నేర్పిస్తారు. తీసివేతలు నేర్పించడం జరుగుతుంది. అంటే కూడికలు తీసివేతలు 10లోపు మాత్రమే నేర్పిస్తారు. 20 వరకు సంఖ్యా భావన నేర్పిస్తారు. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచనల విధానమని ప్రఖ్యాత విద్యావేత్త అయినటువంటి గీజుబాయ్ యొక్క అభిప్రాయం. శాస్త్రీయ ప్రపంచానికి సంబంధించిన నూతన సత్యాలను ప్రతిపాదించడంతో పాటు ఈనాటి సామాజిక ఆర్థిక సమస్యలను మాంటిసోరీ విధానం తన పరిష్కారాలను సూచిస్తుందని ప్రఖ్యాత విద్యావేత్త అయినటువంటి గీజుబాయ్ గారు అభిప్రాయం అనేది చెప్పారు. ఈ విధానంలో బాలబాలికలు కాలనిర్ణయ పట్టికలతో పాటు పాఠ్య ప్రణాళికలనే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా అయితే ఉంటున్నారనమాట. గీజుబాయ్ గారు ఇచ్చిన 2 అభిప్రాయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటాయండి. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతులకు నిర్వచనం ఇచ్చిన వారు అంటే గీజుబాయ్ ఒక్కరే ఉన్నారు కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మీరు. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానం అని సూచించినది గీజుబాయ్ గారు. శాస్త్రీయ ప్రపంచానికి సంబంధించిన నూతన సత్యాలను ప్రతిపాదించడంతో పాటు ఈనాటి సామాజిక ఆర్థిక సమస్యలకు మాంటిసోరీ విధానం పరిష్కారాలను సూచిస్తుందని ప్రఖ్యాత విద్యావేత్త అయినటువంటి గీజుబాయ్ గారి అభిప్రాయాన్ని వెల్లడించారనమాట. నెక్స్ట్ మనం మాంటిసోరీ విద్యా విధానంలో ఉన్న ఆదర్శాలు చూసినట్టయితే శిశువు శారీరక అభివృద్ధి, మానసికాభివృద్ధి మరియు పరిణతి, సాంఘిక పరిజ్ఞానం, పంచేంద్రియ జ్ఞానాభివృద్ధి, జ్ఞానేంద్రియం, కర్మేంద్రియ శిక్షణ, స్వయం వికాసం, స్వేచ్ఛా స్వాతంత్రాలు, ఇవన్నీ కూడా మాంటిసోరీ విద్యా విధానంలో ఉన్నటువంటి ఆదర్శాలండి. ఒకటి వచ్చేసి శిశువు శారీరక అభివృద్ధి, మానసికాభివృద్ధి, పరిణతి, సాంఘిక పరిజ్ఞానం, పంచేంద్రియ జ్ఞానాభివృద్ధి, జ్ఞానేంద్రియం, కర్మేంద్రియ శిక్షణ, స్వయం వికాసం, స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేటివి మాంటిసోరీ విద్యా విధానంలో ఉన్న ఆదర్శాలు. నెక్స్ట్ మాంటిసోరీ ప్రయోజనాలు చూసినట్టయితే విద్యార్థి కేంద్రంగా బోధన జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి విద్యార్థి కేంద్రంగా బోధన జరుగుతుంది. విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేటివి ఉంటాయన్నమాట. విద్యార్థికి స్వీయ క్రమశిక్షణ అలవడుతుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేస్తుంది. ఆరోగ్య విధులు తెలుస్తాయి. పరస్పరం గౌరవాలు ఉంటాయి. మాంటిసోరీ ప్రయోజనాలు వచ్చేసి చాలా పాజిటివ్గా ఉన్నాయి. అంటే అన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృతంగానే ఉంటాయన్నమాట. పూర్తి స్వేచ్ఛ, స్వీయ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందింపడం, ఆరోగ్య విధులు, పరస్పర గౌరవాలు, సఖ్యత, స్నేహభావం, దీక్షను అభినివేశాన్ని పొంది సంభావన కుశలురై ఉంటారు. సఖ్యతను యోగ్యతను అలవర్చుకుంటారు మరియు దయార్థ హృదయులై సుశిక్షితులై ఉంటారనమాట. ఇవన్నీ కూడా మనకు మాంటిసోరీ యొక్క ప్రయోజనాలు. నెక్స్ట్ వచ్చేసి మనం మాంటిసోరీ యొక్క పరిమితులు చూసినట్టయితే ఉపకరణాలు అనేటివి ఎక్కువ అవసరం అవుతాయి మరియు భౌతిక మానవ వనరులు కూడా ఎక్కువవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లాడికి శిక్షణ ఇచ్చుకుంటావాలంటే ఎక్కువ టైము తీసుకుంటుంది. మానవ వనరులు కూడా ఎక్కువ అవసరం అవుతాయి. ఉపకరణాలు కూడా ఎక్కువ అవసరం అవుతాయి. ధన వ్యయం అవుతుంది, కాల వ్యయం కూడా ఎక్కువగా అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మాంటిసోరీ పద్ధతిలోని పరిమితులు ఇంకా ఉన్నాయి. ఉపాధ్యాయులు కేవలం పర్యవేక్షకులుగా ఉంటారు. ఇందులో ఉపాధ్యాయులు కేవలం పర్యవేక్షకులుగా ఉంటారు. సమన్వయ బోధనకు వీలు కాదు. దీంట్లో ఒకరికొకరు అన్వయించుకుంటూ చెప్పే బోధనకు వీలు కాదు. ఎవరి జ్ఞానం వాళ్ళకే, ఎవరి బోధన వాళ్ళకే. భావన శిక్షణ పట్ల నిర్లక్ష్యం ఉంటుంది. ఇక్కడ భావన
శిక్షణ పట్ల నిర్లక్ష్యం అయితే ఉంటుంది. ఇంద్రియాల శిక్షణే ప్రధానం. ఇక్కడ వచ్చేసి భావనాన్ని ఎవరు చెప్పరు, భావన శిక్షణ పట్ల నిర్లక్ష్యం ఉంటుంది, ఇంద్రియ శిక్షణలే ప్రాధాన్యంగా ఉంటాయన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ చేస్తామండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు మాంటిసోరీ పద్ధతి మరియు కిండర్ గార్డెన్ పద్ధతుల మధ్య భేదాలు, పోలికలు ఈ రెండింటికి సంబంధించి కంపేర్ చేస్తూ మనమైతే నేర్చుకుందాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో ఉన్నటువంటి ఒక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం ద్వారా మేము పంపించే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే లభిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను.